అందరికీ నమస్కారం. ఎట్టకేలకు ఏదైతే లిక్కర్ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు తానిచ్చినటువంటి మాటకు కట్టుబడి ఏదైతే 2 రోజుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామాను చేస్తాను, తిరిగి ప్రజల అభిష్టం మేరకే ప్రజలు తను తిరిగి ఎన్నుకుంటేనే రాబోయేటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఆ పీఠాన్ని ఎక్కుతాననేటువంటి ఆయన శపథం ఏదైతే ఉందో ఆ శపథానికి కట్టుబడి ఆయన రాజీనామా చేశారు. ఆ తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరైతే అదే ఆప్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకురాలు అతిషి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, వీరందరూ కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఏదైతే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి కేసుల్లో వీళ్ళు జైలులో ఏదైతే తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం ఒక రకమైనటువంటి సంక్షోభం బాట పట్టింది. ప్రభుత్వాన్ని ఎవరు నడిపించాలి, ప్రభుత్వం ఎలా కొనసాగాలి, ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని ప్రభుత్వాన్ని ఎవరు తమ భుజాల మీద వేసుకొని ముందుకు వెళ్తారని ఆలోచించేటువంటి తరుణంలో ఎవరైతే అతీషి అనేటువంటి ఒక సీనియర్ నాయకురాలు, ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకురాలు చాలా చిన్న స్థాయి నుంచి చాలా కింద స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు సుమారు 10 శాఖలకు ఏదైతే ఢిల్లీ ప్రభుత్వంలోని 10 పోర్ట్ఫోలియోలకు ఆమె మంత్రిగా వ్యవహరిస్తూ వాటన్నిటిని చక్కబెడుతూ ముందుకు వెళ్తూ అనేక సమస్యలను అనేక ఇబ్బందులను ఫేస్ చేస్తూ చాలామంది ఆమ్ ఆద్మీ పార్టీని వీడినా ఎక్కడ ఏ ప్రలోభానికి లొంగకుండా ఎన్ని ప్రలోభాలు పెట్టినా లేకపోతే మంత్రి పదవులు లాంటి పదవులను ఆశ చూపించి ఆమెను పార్టీ మారేలా చేయాలని చూసినా ఆమె ఎక్కడా వాటికి తల ఒగ్గకుండా ఏదైతే పార్టీ యొక్క నియమ నిబంధనలకు అరవింద్ కేజ్రీవాల్ గారు చూపించినటువంటి మార్గంలో ఏదైతే అదే పోరాట పటిమతో అదే యొక్క ఆమెను దృఢ సంకల్పంతో ముందుకు కొనసాగినటువంటి అతిషి గారు ఏ విధంగా అయితే ఈరోజు నిజంగా తాను తన జీవితంలో ఢిల్లీకి ముఖ్యమంత్రి అవుతానో లేదో తెలియదు, కానీ ఆమెకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. అలానే ఢిల్లీకి సంబంధించినటువంటి అనేక మాస్టర్ ప్లాన్స్ వెనుక అతీషి యొక్క కీలక పాత్ర అనేది చాలా ప్రధానమైనది. ఏదైతే ఢిల్లీకి సంబంధించినటువంటి విద్యకు సంబంధించి కావచ్చు, అలానే ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఢిల్లీకి సంబంధించినటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లకు సంబంధించి కావచ్చు, అనేక విషయాల్లో కూడా అతీషి నిర్ణయాలతోనే అనేక విషయాలు కూడా ముందుకు వెళ్తాయి. ఆమె చాలా దృఢ సంకల్పం కలిగినటువంటి నాయకురాలు. అనేక సందర్భాల్లో ఆమె యొక్క నిర్ణయాలతోనే ఢిల్లీ ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చింది. మనీష్ సిసోడియా లాంటి వ్యక్తులు అనేక మంది జైలులో ఉన్నప్పుడు, ఆమ్ ఆద్మీ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో చాలా ప్రమాదపు అంచుల్లో ఉన్నప్పుడు ఆ పార్టీని తన భుజాల మీద వేసుకొని ఆమె నడిపించినటువంటి తీరు, ఆమె చేసినటువంటి వీధి పోరాటాలు ఏవైతే ఉన్నాయో, ఢిల్లీకి సంబంధించినటువంటి అనేక ఉద్యమాలను తన భుజస్కంధాలపై వేసుకొని ఏదైతే పార్టీ ఫిరాయింపుల మీద కూడా ఆమె చేసినటువంటి పోరాటం, ఇవన్నీ కూడా అతీషిని ఒక గొప్ప నాయకురాలుగా చిత్రీకరించే విధంగా ఆమె తనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని, తనలో ఉన్నటువంటి నాయకత్వపు లక్షణాలని బయటకు తీసినటువంటి విధి విధానాలు, పార్టీని క్లిష్ట పరిస్థితుల్లో ఆమె నడిపించినటువంటి తీరు ఏదైతే ఉందో, ఈరోజు ఢిల్లీ అగలా ముఖ్యమంత్రి అంటే రాబోయేటువంటి ముఖ్యమంత్రిగా ఇప్పటికే శాసనసభ సంబంధించినటువంటి ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్లకు కావచ్చు, అందరూ కలిసికట్టుగా తదుపరి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ గారే అతీషి గారి పేరుని ప్రపోజ్ చేశారనేటువంటి వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వెలువరించింది. అయితే అతీషి గారికి సంబంధించినటువంటి అనేక విషయాలను మనం తెలుసుకున్నాం. ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ కూడా రాబోయేటువంటి 26, 27 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయనేటువంటి ప్రకటనను కూడా వెలువరించడం జరిగింది. ఇది నిజంగా ఒక రాజకీయ చతురతకు, రాజకీయ చదరంగానికి అరవింద్ కేజ్రీవాల్ పదును పెట్టారా అంటే నిజమే అనిపిస్తున్నాయి. ఎందుకంటే రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే హర్యానా ఎన్నికలు ఉన్నాయి. అదే ఆయన అరవింద్ కేజ్రీవాల్ గారి స్వగ్రామం కూడా, తన సొంత రాష్ట్రం కూడా హర్యానానే ఉండడం, ఈరోజు హర్యానా ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ పడతా ఉంది. అవసరమైతే తానే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఇక్కడ రాజీనామా చేయడం, రాబోతున్నటువంటి హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చాలా బలంగా పోటీ చేయబోవడం, అవసరమైతే హర్యానా ముఖ్యమంత్రిని నేనే అనేటువంటి విధంగా కూడా ప్రొజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే అతీషి గారు కూడా ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ని ఇచ్చారు. రాబోయేటువంటి ఢిల్లీ ఎన్నికల్లో తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించబోతుంది. ఒక విక్టరీ మెజారిటీతో తిరిగి అరవింద్ కేజ్రీవాల్ గారే ఢిల్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారనేటువంటి క్లారిటీని కూడా ఇచ్చారు. అయితే ఈ హర్యానా ఎన్నికలకు సంబంధించి, అలానే రాబోయేటువంటి 5 నుంచి 6 నెలల్లో జరగబోయేటువంటి ఢిల్లీ ఎన్నికల మీద అరవింద్ కేజ్రీవాల్ గారి యొక్క నిర్ణయాలు తప్పకుండా ఇంపాక్ట్ చూపబోతున్నాయి. ఎందుకంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు
ఐఐటిలో చదువుకొని ప్రతిష్టాత్మకమైనటువంటి ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో అధికారిగా విధులు నిర్వర్తించి భారతదేశానికి సంబంధించినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కు సేవలను అందించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఆ తరువాత అన్నా హజారేతో కలిసి ఏదైతే దేశంలో ఉన్నటువంటి అవినీతి మీద పోరాటాన్ని కొనసాగించి ఈ అవినీతి మీద పోరాటం చేయాలంటే ప్రభుత్వాలతోనే సాధ్యమవుతుంది, తనకు అవకాశాన్ని ఇవ్వండి, ఈ అవినీతిని నిర్మూలిస్తానన్నటువంటి ఒకే ఒక్క సంకల్పంతో ఢిల్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ అంచెలంచెలుగా తన పోరాటాన్ని కొనసాగిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా వరుసగా విజయాన్ని కొనసాగిస్తూ ఏదైతే ఏ అవినీతి అక్రమాల మీదైతే పోరాటం కొనసాగించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు అదే అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి కేసుల్లో జైలుకు వెళ్లడంతో ఈ తప్పుడు కేసు తన మీద అకారణంగా రుద్దబడింది. ఈరోజు కేవలం నేను ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి ఓర్చుకోలేనటువంటి అధికార పక్షం ఏదైతే కేంద్రంలో అధికార పక్షంగా ఉన్నటువంటి పార్టీ తన మీద కక్ష కట్టి ఇవన్నీ చేస్తుంది కాబట్టి తన మీద పడ్డటువంటి ఏదైతే ఒక అవినీతి మరక ఉందో తిరిగి ప్రజల యొక్క నిర్ణయంతోనే ఒక రెఫరెండంగా తీసుకొని తిరిగి తన విజయం సాధించి ఢిల్లీ ముఖ్యమంత్రిగా పీఠాన్ని ఎక్కుతానన్నటువంటి ఆయన శపథాన్ని నెరవేర్చుకున్నారు. ఆయన శపథం ఇచ్చిన విధంగానే రాజీనామాను చేశారు. రాబోయేటువంటి రోజుల్లో ఎందుకంటే హర్యానాకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ యొక్క ఇంపాక్ట్ ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ గారి యొక్క రాజీనామా ఇంపాక్ట్ తప్పకుండా హర్యానా మీద ఎంతో కొంత ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన మనం గతంలోనే చెప్పుకున్నట్టు ఈ వీడియోలోనే చెప్పుకున్నట్లు ఆయన స్వగ్రామం కూడా హర్యానా రాష్ట్రంలోనే, ఆయన సొంతంగా పుట్టినటువంటి రాష్ట్రం కూడా హర్యానా ఉండడం ఇక్కడ మనం అందరం గమనించవలసినటువంటి అంశం. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టబోతున్నటువంటి అతీషి గారికి సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా మన దృష్టికి వచ్చాయి. వాటిని కూడా మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో మనం ఇందాకలే చెప్పుకున్నట్టు ప్రధాన విద్యా సంస్కరణలను నాయకత్వం వహించిన ఘనత అతీషికే దక్కుతుంది. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సలహాదారుగా పాఠశాల మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంలో, బోధన ప్రమాణాలను మెరుగుపరచడంలో హ్యాపీనెస్ కరికులం, ఎంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్ కరికులం వంటి వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారనడం, లేక విద్య చెప్పుకున్నట్టు ఆమెకు విద్య పట్ల చాలా ప్యాషన్, చాలా కింద స్థాయి నుంచి అంచెలంచెలుగా చదువుతూ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వరకు ఆమె యొక్క విద్యాభ్యాసం కొనసాగింది. ఆ తరువాత తను రాజకీయాల్లోకి రావడం, ఆ రాజకీయ పరిణామాల దృష్ట్యా ఇలా జరగడం, పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ అన్నిటినీ తన భుజస్కంధాలపై వేసుకొని పార్టీకి నడిపించినటువంటి తీరు ఏదైతే ఉందో ఈరోజు ఆమెను ఢిల్లీ ముఖ్యమంత్రి స్థాయికి తీసుకొచ్చాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి రాబోయేటువంటి రోజుల్లో ఢిల్లీకి సంబంధించి, హర్యానాకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, ఇంపాక్ట్ చూపబోతుందా, తిరిగి హర్యానాలో కానీ ఢిల్లీలో కానీ రాబోయేటువంటి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ గారి యొక్క శపథం ఏదైతే ఉందో నెరవేరుతుందా లేదా వేచి చూద్దాం. అయితే ఇది ఒక మాస్టర్ మైండ్, మాస్టర్ స్ట్రాటజీ అనేది అయితే ఎటువంటి డౌట్ లేదు. అరవింద్ కేజ్రీవాల్ గారు ఏదో ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి స్ట్రాటజీతో వెళ్తున్నారనేది ఈ యొక్క నిర్ణయంతో క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. ఇప్పటికే ఏదైతే ఆయన భార్యను ముఖ్యమంత్రిని చేస్తారు, మరొకరిని ముఖ్యమంత్రిని చేస్తారనేటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పటాపంచలయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ చాలా స్పష్టంగా ప్రకటించింది ఒక ప్రకటనలో. అగలా ముఖ్యమంత్రి ఏదైతే ఢిల్లీకి సంబంధించినటువంటి తదుపరి ముఖ్యమంత్రి అతీషి అనేటువంటి ప్రకటన వెలువడింది. తాను చేసినటువంటి కృషికి, తాను చేసినటువంటి శ్రమకు దక్కిన గౌరవం అని తనకు ఈ గొప్ప గౌరవాన్ని ఇచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారికి కూడా నేను ధన్యవాదాలను తెలుపుకుంటున్నానని, తిరిగి ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాబోతున్నారు రాబోయేటువంటి ఎన్నికల తర్వాత అనేటువంటి ప్రకటన కూడా అతీషి గారు వెలువరించారు. చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుందో. జై భీమ్, జై భారత్, జై హింద్.